హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి జీకే కాన్సెప్ట్లో క్రీడలు, ఆటగాళ్ల సంఖ్య, అదేవిధంగా దేశము, జాతీయ క్రీడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి ఎవరికైనా డౌట్ ఉంటే అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి స్టాండర్డ్లో మ్యాథ్స్ పరంగా ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చాం ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లేలిస్ట్లో అబ్జర్వ్ చేయగలరు. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆటగాళ్ల సంఖ్యను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చిన్న లాజిక్ ద్వారా ఫాలో అవుదాము, మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. సో ఫస్ట్ లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ లాజిక్ హెచ్సిఎఫ్ అనేది హైలైట్ చేసుకోండి. ఏంటి ఇక్కడ హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటాం కదా. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటాం అంటే మనందరికీ మ్యాథ్స్లో తెలిసిందే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే గసాబా పరంగా. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హెచ్ అంటే హాకీ అని, సి అంటే క్రికెట్ అని, ఎఫ్ అంటే ఫుట్బాల్ అని హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కసాగు గసాబాలో మీకు మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది హైలైట్ చేసుకుంటే మీకు 3 క్రీడల యొక్క ఆటగాళ్ళ సంఖ్య వన్ లైన్లో తెలిసిపోతుంది. ఏంటి హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే హెచ్ అంటే ఏంటి హాకీ అని, సి అంటే ఏంటి క్రికెట్ అని, ఎఫ్ అంటే ఏంటి ఫుట్బాల్. మరి హెచ్సిఎఫ్ అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి అంటే సో హెచ్సిఎఫ్ అంటేనే మీకు 11 అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. సో హెచ్ అంటే హాకీ, సి అంటే క్రికెట్, ఎఫ్ అంటే ఫుట్బాల్. ఈ 3 ఆటల్లో ఉండేటువంటి ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 11. ఇదొక కోడ్. నెక్స్ట్ ఇంకొక కోడ్ ఏంటి అంటే మీకు ముందు డేటా చూడకుండా మనం సింపుల్ లాజిక్ ద్వారానే చెప్తున్నా, తర్వాత మీకు క్లియర్గా ఆ న్యూమరికల్ వాల్యూస్ కూడా చూపిస్తా. నెక్స్ట్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్లో పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనందరికీ తెలిసిందే. సో బిస్కెట్ ఎంత? 5 రూపీస్. అవునా? బిస్కెట్ ఎంత అంటే 5 రూపీస్. నెక్స్ట్ వాల్ అంటే వాల్ అంటే తెలుసు కదా, గోడ. సో వాల్ అంటే గోడ ఎన్ని అడుగులు ఉండాలి అంటే 6 అడుగులు ఉండాలి. అదే మనము బేస్ నుంచి తీసుకున్నాం అనుకోండి, వాల్ బేస్ నుంచి తీసుకుంటే మనకి ఎన్ని అడుగులు ఉండాలంటే 9 అడుగులు ఉండాలి. అంటే కింద నుంచి అంటే కింద బేస్ నుంచి మనం తీసుకుంటే 9 అడుగులు ఉండాలి అంటున్నాము. గోడ మాత్రము వాల్ 6 అడుగులు ఉండాలంటున్నాము. బిస్కెట్ ఎంత అంటే 5 రూపీస్. ఇది కూడా ఒక షార్ట్ కట్. అంటే మనకు ఆప్షన్ చూసిన వెంటనే మనకు ఒక చిన్న లాజిక్ ద్వారా మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయాలి. బిస్కెట్ 5 రూపాయలు అంటున్నాం. సో బిస్కెట్ అంటే ఏంటో చెప్తా. బిస్కెట్ 5 రూపీస్ బిస్కెటే కదా. నెక్స్ట్ వాల్ గోడ ఎన్ని అడుగులు ఉండాలంటున్నాము? వాల్ 6 అడుగులు ఉండాలంటున్నాము. నెక్స్ట్ బేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎన్ని అడుగులు ఉండాలంట? 9 అడుగులు ఉండాలంట. అంటే ఇది ఏంటి అంటే బాల్ బేస్ చేసుకొని ఉంటుంది. బాల్ అంటే బేస్ బాల్. సో బేస్ బాల్. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి వాలీబాల్. ఇలా మీకు బాల్స్ని బేస్ చేసుకొని మనకు ఉండేటువంటి 3లో బిస్కెట్ అంటే 5 రూపాయలని గుర్తుపెట్టుకోండి. వాల్ గోడ ఎన్ని అడుగులు ఉండాలి? 6 అడుగులు అని చెప్తున్నాము. బేస్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ని అడుగులు ఉండాలి? 9 అడుగులు ఉండాలంటున్నాము. ఇది ఒక కోడ్. మరి ఈ 6 గురించి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో నుంచి చూడండి హెచ్సిఎఫ్. హెచ్ అంటే ఏంటి? హెచ్ అంటే హాకీ, 11 ఆటగాళ్ళు. హెచ్సి అంటే ఏంటి? క్రికెట్, ఎంతమంది? 11. ఎఫ్ అంటే ఏంటి? ఫుట్బాల్, దీన్ని మనం సాకర్ అని కూడా అంటాం, హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఫుట్బాల్ హెచ్సిఎఫ్. ఫుట్బాల్లో కూడా ఎంతమంది? 11 మంది. అక్కడికి ఒక కోడ్ అయిపోయింది హెచ్సిఎఫ్ అని. నెక్స్ట్ బాల్స్ అని చెప్పాను కదా, బాల్స్ 3 అని చెప్పాను. ఏంటంటే బాల్స్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 2 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బాల్ ఉంది. అంటే మొత్తం మీద 3 బాల్. ఏంటి? వాలీబాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్. ఇప్పుడే చెప్పాను కదా. బిస్కెట్ ఎంత అని చెప్పాను? 5 రూపాయలు అని చెప్పాను. అంటే బిస్కెట్ బాస్కెట్. చూడండి, బిస్కెట్ బాస్కెట్ మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. బిస్కెట్ బాస్కెట్ అంటే బాస్కెట్ బాల్ అంటే మనకు ఎంతమంది క్రీడలు ఎంతమంది ఉండాలి? 5 మంది ఉండాలి. అంటే బిస్కెట్ అంటే 5 రూపీస్ కాబట్టి బిస్కెట్ బాస్కెట్ అంటే బాస్కెట్ బాల్లో 5 మంది క్రీడాకారులు ఉండాలి. నెక్స్ట్ వాలు. ఓకేనా? వాల్ ఎన్ని అడుగులు ఉండాలని చెప్పాను? 6 అడుగులు ఉండాలని చెప్పాను. అంటే వాలీబాల్లో ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 6 అడుగులు. నెక్స్ట్ బేస్ నుంచి ఎంతమంది ఉండాలి? బేస్ నుంచి ఎన్ని అడుగులు ఉండాలని చెప్పాను? 9 అడుగులు ఉండాలని చెప్పాను. అంటే బేస్ బాల్ ఎంతమంది? 9 మంది. చూడండి, సింపుల్గా చెప్పేయచ్చు. అంటే మనకి హెచ్సిఎఫ్ అనేది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ బాల్స్ని బేస్ చేసుకొని బిస్కెట్ 5 రూపాయలు అని చెప్పాను. వాల్
6 అడుగులు అని చెప్పాను. కింద బేస్ నుంచి అయితే మాత్రము 9 అడుగులు అని చెప్పాను. ఆ 3 అంటే మనకు ఈజీగా చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. బేస్ బాల్ అంటే బేస్ అంటే సార్ కింద నుంచి 6 అడుగులు, మామూలు గోడ 6 అడుగులు, బేస్ నుంచి అయితే 9 అడుగులు అని చెప్పారు కాబట్టి 9. నెక్స్ట్ బాల్ ఎన్ని అడుగులు అని చెప్పాడు? 6 అడుగులు అని చెప్పాడు కాబట్టి, లేదా 6 అడుగులు 6 అడుగులు ఎత్తున్నాడు. ఓకేనా, ఎలాగని గుర్తుపెట్టుకోండి. బాల్ అంటేనే ఆ గోడ 6 అడుగులు ఎత్తుందనమాట. సో 6. నెక్స్ట్ బాస్కెట్ అంటేనే బిస్కెట్ అంటే ఎంత? 5 రూపాయలు. అక్కడికి ఒక కోడ్ అయిపోయింది. అక్కడికి 6 అయిపోయినాయి చూడండి, ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. నెక్స్ట్ మనకు ఒక్కసారి మిగతావి అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు చూడండి, ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ బిలియర్డ్స్ ఎంత అంటే ఒక్కరే. అదేవిధంగా స్నూకర్స్ కూడా ఎంత అంటే ఒక్కరే. బిలియర్డ్స్, స్నూకర్స్ పరంగా మనకు ఉండేటువంటి ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే ఒక్కరే. ఓకేనా, ఇక్కడ స్నూకర్, ఇక్కడైతే సాకర్. ఓకేనా, ఫుట్బాల్కి మరో పేరు సాకర్ అని చెప్తున్నాము. ఇక్కడైతే బిలియర్డ్స్, స్నూకర్ హైలైట్ చేసుకోవాలి. బిలియర్డ్స్ అంటే మనకు ఒక పేరు కదా. సో బిలియర్డ్స్ ఒక పేరులా తీసుకోవాలి. ఓకేనా, బిలియర్డ్స్ అంటాం కదా. బిలియర్డ్స్ ఒక్కరు. ఓకేనా, బిలియర్డ్స్ ఎంతమంది? ఒక్కరు. నెక్స్ట్ స్నూకర్ కూడా ఎంతమంది? ఒక్కరే. ఓకేనా, స్నూకర్ ఒక్కరే హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, బిలియర్డ్స్, స్నూకర్ ఈ రెండు కొంచెం హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇద్దరు ప్లేయర్స్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి. ఒక్కసారి చూడండి, ఇద్దరు ప్లేయర్స్ని బేస్ చేసుకొని మనకు బాక్సింగ్ తెలిసినటువంటివే. చెస్, బ్రిడ్జి, ఇంకొకటి కూడా ఉంది ఏంటి? రెజ్లింగ్. ఈ 3 మనకు ఇద్దరు ప్లేయర్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్, ఈజీగా చెప్పేయచ్చు. ఎలానో చూడండి, బాక్సింగ్ ఆడేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, ఇద్దరి మధ్య మనకు బాక్సింగ్ అనేది ఇద్దరు. బాక్సింగ్ అంటేనే ఇద్దరు. నెక్స్ట్ చెస్. ఓకేనా, ఇద్దరు. నెక్స్ట్ బ్రిడ్జ్ ఇద్దరు. నెక్స్ట్ రెజ్లింగ్ ఇద్దరు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, చెస్ అంటే ఆ పక్క ఈ పక్క ఇద్దరిని కలిపి ఇద్దరా, లేదా ఒక టీం బేస్ చేసుకొని ఇద్దరా అని అడగచ్చు. అంటే ఆటగాళ్ళ సంఖ్య అంటే అక్కడ ఆడేటువంటి ఆటగాళ్ళ సంఖ్యను బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. మరి ఇక్కడ వాటర్ పోలో గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో వేరు ఫ్రెండ్స్. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. ఓన్లీ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ పోలో అని ఇచ్చాడు అనుకోండి. వాటర్ పోలో అని ఇస్తే మాత్రము 7 మెంబర్స్. ఓకేనా, అంటే ఇక్కడ వాటర్ పోలో క్రీడలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే మాత్రము 7 మెంబర్స్ అనమాట. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఇక్కడ 6 మంది ఏమో ఫీల్డ్ ప్లేయర్స్ ఉంటారు, ఒకరేమో గోల్ కీపర్ ఉంటారు. అంటే ఇక్కడ మొత్తం మీద చెప్పాలి అనుకుంటే వాటర్ పోలో ఒక జట్టులో గరిష్టంగా ఎంతమంది ఉంటారు అంటే 7 మంది ఆటగాళ్ళు ఉంటారు. 6 మంది ఏమో ఫీల్డ్ ప్లేయర్స్గా ఉంటారు, ఒకరేమో గోల్ కీపర్గా ఉంటారు. దేన్ని బేస్ చేసుకొని? వాటర్ పోలో బేస్ చేసుకొని. అదే టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో. ఓకేనా, టంగ్ ఆఫ్ వార్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రము గరిష్టంగా ఎంతమంది ఉంటారు అంటే 8 మంది ఉంటారు. ఈ రెండు మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. టంగ్ ఆఫ్ వార్ అయితేనేమో 8 మెంబర్స్, ఓన్లీ వాటర్ పోలో అయితేనేమో ఎంతమంది? 7 మెంబర్స్ అనమాట. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో అయితేనేమో 8, ఓన్లీ వాటర్ పోలో అని ఇస్తేనేమో 7. అంటే ఇక్కడ వాటర్ పోలో అంటే ఇక్కడ వాటర్ పోలో అంటే మాత్రము మనం మొత్తం మీద 7 అనేది హైలైట్ చేసుకోవాలి. టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో అయితేనేమో 8 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కబడ్డీ అందరికీ తెలిసిందే. సో కబడ్డీ అంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కబడ్డీలో ఆటగాళ్ళ సంఖ్య ఎంతమంది అంటే 7 మంది హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. కబడ్డీ, ఖోఖో అందరికీ తెలిసిందే కదా. సో కబడ్డీ, ఖోఖో అంటాం. కబడ్డీ అంటే 7 మంది, ఖోఖో అంటే 9 మంది. ఈ రెండు హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఖోఖో అంటే 9 మంది, కబడ్డీ అంటేనేమో 7 మంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. మనము ఎక్కువగా మన నోటి నుంచి వచ్చేది ఏంటి? క్రికెట్, కబడ్డీ, ఖోఖో అంటాం. క్రికెట్ 11, కబడ్డీ అయితే 7 మంది, ఖోఖో అయితే 9 మంది. హైలైట్ చేసుకోండి. ఓకేనా, కబడ్డీ ఖోఖో అంటే రెండు మనకు రిలేటెడ్గా ఉన్నాయి చూడండి. కబడ్డీ అంటే 7 మంది, ఖోఖో అయితేనేమో 9 మంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటిది మరో ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గోల్స్ పరంగా, అదేవిధంగా జిమ్నాస్టిక్స్ పరంగా అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పోటీ పడతారు. అంటే స్థిరంగా ఉండదు. అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పోటీ పడతారు. అంటే ఆటగాళ్ళ సంఖ్య స్థిరంగా ఉండదు అనేది మనము దేనికి చెప్తున్నాము అంటే గోల్ఫ్, అదేవిధంగా జిమ్నాస్టిక్. ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పోలో అంటేనే మాత్రం ఆటగాళ్ళ సంఖ్య ఎంత? 4. నెక్స్ట్ ఐస్ హాకీ.
ఐస్ హాకీ అయితే మాత్రము 6. నెక్స్ట్ లక్రోస్సీ అయితేనేమో 12 మంది. లక్రోస్సీ అయితేనేమో ఎంతమంది? 12 మంది. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. రగ్బీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రగ్బీలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే 15. మనకి ఇక్కడ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని హైయెస్ట్ ఎక్కువ మంది ఆటగాళ్ళ సంఖ్య దేంట్లో ఉంటారు అంటే రగ్బీలో ఉంటారు. ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. అంటే రగ్బీలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే 15. అదేవిధంగా క్రోక్వెస్ట్లో కూడా 13 లేదా 15. అంటే ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రగ్బీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రగ్బీ ఆటలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే మాత్రము 15 అనేది మాత్రం మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రిడ్జ్లో అయితే 2. ఇక్కడ మీరు మరో ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒక్కసారి హైలైట్ చేసుకుంటే ఒక్కసారి మొత్తం మీద రికలెక్ట్ చేసుకుంటే మెయిన్ పాయింట్స్ ఒక్కసారి చెప్తూ చూడండి. ఇందాకనే చెప్పాను మీకు హెచ్సిఎఫ్ అని చెప్పాను. హెచ్ అంటే ఏంటి? క్రికెట్ అని చెప్పాను. సి అంటే ఏంటి? హాకీ అని చెప్పాను. ఎఫ్ అంటే ఏంటి? ఫుట్బాల్, సాకర్ అని చెప్పాను. 11 అయిపోయింది. నెక్స్ట్ బాల్స్ అంటే మనకు బేస్ బాల్ అని చెప్పాను. బేస్ అంటే మన కింది నుంచి 9 అడుగులు అని చెప్పాను. ఇది హైలైట్ చేశాను. నెక్స్ట్ బిస్కెట్ అంటేనే 5 రూపీస్ అని చెప్పాను. అంటే బిస్కెట్ బాస్కెట్ 5 రూపీస్. నెక్స్ట్ వాల్ ఎన్ని అడుగులు ఉంది? 6 అడుగులు ఉంది అని చెప్పాను. 6 ఆటగాళ్ళు. నెక్స్ట్ బిలియర్డ్స్, స్నూకర్ ఒక్కొక్కరు అని చెప్పాను. బిలియర్డ్స్, స్నూకర్ ఒక్కొక్కరు అని చెప్పాను. నెక్స్ట్ బాక్సింగ్, చెస్, బ్రిడ్జ్ హైలైట్ చేసుకోవాలి. బాక్సింగ్ అదేవిధంగా రెజ్లింగ్, బ్రిడ్జి, చెస్ ఈ 4 హైలైట్ చేసుకోండి. బాక్సింగ్ అంటే మనకు అందరికి తెలిసిందే. బాక్సింగ్ అంటే ఒక్కరే అనుకుంటాం. ఓకేనా? అవతల ఇతర రెండింటిని బేస్ చేసుకొని ఇద్దరని చెప్తాము. కొన్నిటిలో ఒక్కరు అని కూడా రాసింటారు. బట్ 2 అనేది మనము నెట్లో కూడా చెక్ చేసాము. 2 అనేది మనకైతే నెట్లో ఉంది ఫ్రెండ్స్. చెస్ అంటే మనకు కొందరైతే చెస్లో ఒక్కరని కూడా చెప్పారు. బట్ నేను నెట్లో సెర్చ్ చేసే క్లారిటీ తీసుకున్నాము. చెస్ పరంగా ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటే 2 అంటున్నాము. అంటే చెస్ కానీ, బాక్సింగ్ కానీ, బ్రిడ్జ్ కానీ, రెజ్లింగ్ కానీ ఆటగాళ్ళ సంఖ్య ఎంత అంటున్నాము అంటే 2 అని చెప్తున్నాము. నెక్స్ట్ గోల్ఫ్, జిమ్నాస్టిక్ అంటే ఏంటి? స్థిరంగా ఉండరు ఆటగాళ్ళ సంఖ్య. అనేక మంది ఒకరి తర్వాత ఒకరైతే పోటీ పడుతూ ఉంటారు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను క్రికెట్, తర్వాత కబడ్డీ అని చెప్పాను, ఖోఖో అని చెప్పాను. కబడ్డీ అయితేనేమో 7 మంది అని చెప్పాను. ఖోఖో అయితేనేమో 9 మంది అని చెప్పాను. హైలైట్ చేసుకోవాలి. కబడ్డీ అయితేనేమో 7 మంది అని చెప్పాను. ఖోఖో అయితేనేమో 9 మంది అని చెప్పాను. నెక్స్ట్ వాటర్ పోలో చెప్పాను. టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో చెప్పాను. వాటర్ పోలో అయితేనేమో 7 మంది అని చెప్పాను. ఓన్లీ పోలో అయితే 4 ఫ్రెండ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పోలో అయితేనేమో 4. చూడండి, చిన్న లాజిక్ చూడండి. ఓన్లీ పోలో అయితేనేమో 4, వాటర్ పోలో అయితేనేమో 7, టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో అయితేనేమో 8. ఈజీగా లాజిక్ చూసుకోండి. ఒకసారి ఈ 3 కన్ఫ్యూజ్ కావద్దు. ఓన్లీ పోలో అని ఇస్తేనేమో 4, వాటర్ పోలో అని ఇస్తేనేమో 7 మంది, టంగ్ ఆఫ్ వార్ వాటర్ పోలో అని ఇస్తేనేమో 8 మంది. ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ కబడ్డీ అంటే 7 మంది, ఖోఖో అంటే 9 మంది. నెక్స్ట్ కర్లింగ్ 4, నెట్బాల్ 7. ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ ఒక్కసారి హైలైట్ చేసుకుంటే టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు. సింగిల్స్ అయితే ఒకరు, డబుల్స్ అయితే 2. ఓకేనా? అది సింగిల్సా డబుల్స్ అని అంటాం చూడండి. సింగిల్స్ అంటే ఒకరు, డబుల్స్ అంటే 2. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవి మీకు మెయిన్గా ఆటగాళ్ళ సంఖ్యను బేస్ చేసుకొని హైలైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఓవరాల్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కబడ్డీ, ఖోఖో. కబడ్డీ అంటే 7, ఖోఖో అంటే 9. నెక్స్ట్ రగ్బీ చాలా ఇంపార్టెంట్. రగ్బీ అంటే ఎంత? 15. నెక్స్ట్ హాకీ అంటే 11, ఫుట్బాల్ అంటే 11, వాలీబాల్ అంటే 11. అక్కడికి అయిపోయినాయి. హాకీ, ఫుట్బాల్, హెచ్సిఎఫ్ పరంగా చెప్పాను కదా. క్రికెట్, హాకీ, ఫుట్బాల్ అయిపోయింది. నెక్స్ట్ బాల్స్ పరంగా మీకు వాలీబాల్, బాస్కెట్బాల్, బేస్బాల్, ఫుట్బాల్ కూడా ఉంది. బట్ మీకు హెచ్సిఎఫ్లోనే ఫుట్బాల్ అయిపోయింది కాబట్టి మీకు వదిలేసేయండి. 6 అడుగులు ఉండాలి. బిస్కెట్ 5 రూపాయలు అని చెప్పాను. బేస్ నుంచి అయితే 9 అడుగులు ఉండాలని చెప్పాను. ఇవి మీరు బాగా హైలైట్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడలు ఏంటి, వాటి యొక్క ఆటగాళ్ళ సంఖ్యను బేస్ చేసుకొని. నెక్స్ట్ జాతీయ క్రీడలను బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ దీన్ని బేస్ చేసుకొని. మరి మెయిన్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. ఏది ఇంపార్టెంట్ కాదు అని మనం చెప్పలేము, బట్ హైలైట్ చేసుకోండి. మరి ఇండియా జాతీయ క్రీడ ఏంటి? హాకీ. అందరికీ తెలిసిందే. ఇండియా అంటేనే మనకు హాకీ. హెచ్సిఎఫ్లో హాకీ ఉంది. అంటే ఎంతమంది ప్లేయర్స్? 11 మెంబర్స్ ప్లేయర్స్. సో హాకీ అంటేనే మనకు ఎంతమంది ప్లేయర్స్? 11 మెంబర్స్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాతీయ క్రీడ ఏంటి అంటే బుష్కషీ.
నెక్స్ట్ క్రికెట్ చాలా టీమ్స్కి ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు క్రికెట్ అని రాసుకొని పక్కన దేశాల సంఖ్య రాసుకున్నా సరిపోతుందన్నమాట. అలా రాసుకుంటే ఈ క్రింది వాణిలో క్రికెట్ జాతీయ క్రీడగా గల దేశాలు కానిది గుర్తించండి, లేదా ఆ దేశాలు ఇచ్చేసి ఈ దేశాలు ఏ జాతీయ క్రీడను కలిగి ఉన్నాయి అంటాడు. ఓకేనా, ఏ జాతీయ క్రీడను కలిగి ఉన్నాయి, జాతీయ క్రీడ ఏంటి అని అడుగుతాడు. అలా కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అంటిగ్వా బార్బుడా అయితేనేమో క్రికెట్, అర్జెంటీనా అయితేనేమో పాటో, ఆస్ట్రేలియా అయితేనేమో క్రికెట్. చూడండి ఇక్కడ ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏంటి, క్రికెట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బహమాన్ అయితేనేమో స్లూప్ సెయింగ్, బంగ్లాదేశ్ అయితేనేమో కబడ్డీ, బంగ్లాదేశ్ కబడ్డీ. నెక్స్ట్ యాంగ్విల్లా అయితేనేమో యాచ్ రేసింగ్. నెక్స్ట్ బార్బడోస్ అయితేనేమో క్రికెట్, బెర్ముడా క్రికెట్, భూటాన్ ఆర్చరీ, బ్రెజిల్ అయితే ఫుట్బాల్. కొంచెం డిఫరెంట్గా ఉండేది హైలైట్ చేసుకోండి, ఎందుకంటే క్రీడలు కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ అంటున్నాం అంటే భూటాన్ దేశ జాతీయ క్రీడను గుర్తించండి అంటాడు. సో భూటాన్ అంటేనే మనకు ఆర్చరీ అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి. బ్రెజిల్ అయితే ఫుట్బాల్, బంగ్లాదేశ్ అయితే కబడ్డీ, ఆస్ట్రేలియా అయితేనేమో క్రికెట్. నెక్స్ట్ టర్కీ అయితేనేమో పురాతన రెజ్లింగ్ అండ్ జరీడ్. నెక్స్ట్ వేల్స్ అయితే రగ్బీ, ఫుట్బాల్. జపాన్ సుమో రెజ్లింగ్ హైలైట్ చేసుకోవాలి. జపాన్ యొక్క జాతీయ క్రీడ ఏంటి, సుమో రెజ్లింగ్. శ్రీలంక వాలీబాల్, శ్రీలంక యొక్క జాతీయ క్రీడ ఏంటి, వాలీబాల్. నెక్స్ట్ స్లోవేనియా ఫుట్బాల్. నెక్స్ట్ ప్యూర్టోరికో పాసోఫినో బేస్బాల్. నెక్స్ట్ పెరు పలెటా ఫ్రాన్సన్ ఫుట్బాల్. నెక్స్ట్ పపువా న్యూగినియా రగ్బీ, నార్వే క్రాస్ కంట్రీ స్నిగ్, న్యూజిలాండ్ రగ్బీ యూనియన్. అంటే ఇక్కడ మీరు మెయిన్గా కొన్ని మాత్రం హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ శ్రీలంక జాతీయ క్రీడ హైలైట్ చేసుకోండి, వాలీబాల్. స్విట్జర్లాండ్ హైలైట్ చేసుకోండి, షూటింగ్, జిమ్నాస్టిక్స్, రస్టిక్ డాన్సింగ్. ఓకేనా, వీడియో ఫుల్ స్క్రీన్ మూల పెట్టుకుంటే క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ కెనడా యొక్క జాతీయ క్రీడ ఏంటి, ఐస్ హాకీ వింటర్లో, లాక్రోస్ అయితేనేమో సమ్మర్లో. నెక్స్ట్ చిలియన్ రోడియో, చైనా చాలా ఇంపార్టెంట్. చైనా జాతీయ క్రీడ ఏంటి, టేబుల్ టెన్నిస్. చైనా జాతీయ క్రీడను గుర్తించండి అంటాడు. చైనా అంటేనే మనకు టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్యూబా కావచ్చు, డొమినికన్ రిపబ్లిక్ కావచ్చు, బేస్బాల్. నెక్స్ట్ ఫిన్లాండ్ అయితేనేమో పెసపల్లో. నెక్స్ట్ గ్రెనడా అయితేనేమో క్రికెట్, గుయానా క్రికెట్, ఐర్లాండ్ గేలిక్ ఫుట్బాల్, జమైకా అథ్లెటిక్స్ అండ్ అసోసియేషన్ ఫుట్బాల్, కొరియా పబ్లిక్ తైక్వాండో, లాత్వియా హాకీ, బెల్జియం చాలా ఇంపార్టెంట్. సో బెల్జియం జాతీయ క్రీడను గుర్తించండి అంటాడు. సో బెల్జియం అంటేనే మనకు సైక్లింగ్ హైలైట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బెల్జియం జాతీయ క్రీడ ఏంటి, సైక్లింగ్. నెక్స్ట్ ఆల్బేలియా ఫుట్బాల్, గ్రీస్ ఫుట్బాల్, జర్మనీ ఫుట్బాల్, ఫ్రాన్స్ ఫుట్బాల్ హైలైట్ చేసుకోవాలంటే ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ మనకేంటి అంటే ఫుట్బాల్. ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్. ఓకేనా, జాంబియా, అదేవిధంగా అల్బేలియా, ఇవన్నీ ఫుట్బాల్ జాతీయ క్రీడను కలిగి ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఈజిప్ట్ కూడా. నెక్స్ట్ ఈస్తోనియా అయితేనేమో బేస్బాల్ హైలైట్ చేసుకోండి. అమెరికా కూడా చాలా ఇంపార్టెంట్, బేస్బాల్. అమెరికా జాతీయ క్రీడను గుర్తించండి అంటాడు. సో అమెరికా దేశ జాతీయ క్రీడ ఏంటి, బేస్బాల్. ఇది కూడా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మెక్సికో చారిడియో అసోసియేషన్ ఫుట్బాల్. క్యూబా చాలా ఇంపార్టెంట్, క్యూబా జాతీయ క్రీడ బేస్బాల్ హైలైట్ చేసుకోండి. ఐస్లాండ్ హ్యాండ్బాల్, బాడీ రెజ్లింగ్. ఇండోనేషియా బ్యాడ్మింటన్, ఫుట్బాల్. ఇరాన్ రెజ్లింగ్, ఇటలీ ఫుట్బాల్. ఇటలీ రెండు ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కెన్యా ఫుట్బాల్, దక్షిణ కొరియా త్వైక్వాండో, లాత్వియా హాకీ, లెబనాన్ బాస్కెట్బాల్, మంగోలియో ఆర్చరీ ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మంగోలియో జాతీయ క్రీడ ఏంటి, ఆర్చరీ. నెక్స్ట్ సెర్బియా ఫుట్బాల్, మలేసియా సెపక్ తక్రా, సింగపూర్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, స్విమ్మింగ్. సౌదీ అరేబియా అయితేనేమో ఫుట్బాల్, సాసర్ హైలైట్ చేసుకోవాలి. పోర్చుగల్ ఫుట్బాల్, పోలాండ్ ఫుట్బాల్, పాకిస్తాన్ హాకీ, నైజీరియా ఫుట్బాల్, బల్గేరియా ఫుట్బాల్. ఎక్కువ ఫుట్బాల్ ఉంటే ఒక్కసారి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫుట్బాల్ అని రాసుకొని క్లియర్గా రాసుకోండి. మరి ప్రీవియస్ 2018 టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్ వచ్చేసరికి స్పెయిన్ జాతీయ క్రీడను గుర్తించండి అని ఇచ్చాడు. సో స్పెయిన్ అంటే బుల్ ఫైటింగ్, అందుకే మీకు డిఫరెంట్గా ఉండేటువంటి బుల్ ఫైటింగ్ కానివ్వండి, ఆర్చరీ కానివ్వండి, ఇలా డిఫరెంట్గా ఉండేటివి కొంచెం హైలైట్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకేనా, మంగోలియా ఆర్చరీ చాలా దేశాలు ఉన్నాయి, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. దక్షిణాఫ్రికా రగ్బీ ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. స్వీడన్
ఫుట్బాల్, రష్యా చెస్ హైసాకి, మలేషియా సెపక్ తక్రా, నెక్స్ట్ ఉక్రెయిన్ ఫుట్బాల్, ఇంగ్లాండ్ క్రికెట్, నేపాల్ వాలీబాల్, వెనిజులా బేస్బాల్, నెదర్లాండ్ ఫుట్బాల్, వియత్నాం బ్యాడ్మింటన్, స్కాట్లాండ్ ఫుట్బాల్, యుఏఈ ఒంటెల పరుగు పందెము హైలైట్ చేసుకోండి. కొంచెం ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. యుఏఈ, ఓకేనా, యుఏఈ ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. జాతీయ క్రీడ ఏంటి? ఒంటెల పరుగు పందెము. సో ఇది మీకు నిన్నను మొన్నను ఒక కాన్సెప్ట్లో కూడా చెప్పాను. ఎక్కడంటే మీకు ఇది షార్జా అనుకుంటా, ఐ థింక్ షార్జా క్రికెట్ స్టేడియం ఏ దేశంలో కలదు? షార్జా క్రికెట్ స్టేడియం ఏ దేశంలో కలదు? షార్జాలో కలదు. మరి దేశం వచ్చేసరికి మీకు అక్కడ చెప్పాను, ఒక్కసారి మీరు దాన్ని కూడా హైలైట్ చేసుకోండి. థాయిలాండ్ అయితే బాక్సింగ్, థాయిలాండ్ ఏంటి? బాక్సింగ్. మలేషియా అయితేనేమో షపక్ తక్రా, రష్యా అదేవిధంగా స్వీడన్ ఏంటి? ఫుట్బాల్. సో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాత్రం కొంచెం అయితే హైలైట్ చేసుకోండి.